హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవరా. కొరటాల శివ గారు ఎంతో ఆశలు పెట్టుకుని ఆచార్య తర్వాత ఆ పాదఘట్టం నుంచి బయటికి రావాలని ఆయన ఎంతో కష్టపడి ఇష్టపడి తీస్తున్న సినిమా దేవరా. అనిరుద్ మ్యూజిక్లో ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మంచి హైప్ని క్రియేట్ చేసుకుంటుండగా రీసెంట్గా దేవరాకు సంబంధించి ఒక ట్రైలర్ ఈవెంట్ ముంబైలో, అలాగే నిన్న ఒక ఈవెంట్ని తమిళనాడులో చేయడం జరిగింది. అక్కడ జరిగిన ఈవెంట్స్ అంత గ్రాండ్గా ఉంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఆ ఈవెంట్ ఇంకెంత గ్రాండ్గా ఉండబోతుంది, ఫ్యాన్స్ ఎలాంటి హల్చల్ చేయబోతున్నారు, ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ ఈవెంట్ కోసం అలాగే సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది. అండ్ ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ పైన కొంత మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, అంటే చాలామంది పాజిటివ్గా చెప్తున్నా, కొంతమంది నెగిటివ్గా కూడా చెప్తున్నారు. ట్రైలర్ కట్ కొంతవరకు ఇంప్రెస్ చేసింది కొంతమంది దాని మీద డివైడ్ టాక్ చెప్తూ ఏంటి ట్రైలర్ అర్థం కాలేదు అన్న విధంగా ఉండేటప్పటికి ఎలా ఉండబోతుంది సినిమా పైన అయితే అంచనాలు అయితే పెంచేశారు. సినిమా ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అనిరుద్ధ్, మనందరికీ తెలుసు పాటలు ఎలా అయితే వైరల్ అవుతున్నాయి, బ్యాక్గ్రౌండ్ ట్రైలర్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఖచ్చితంగా హైలైట్గానే ఉంది. ఆల్ హెయిల్ కింగ్ అంటే ఆయన పాటలో పెట్టిందే. జేజేలు పలుకుతూ టైగర్కి, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఆ సాంగ్ ఏదైతే ఫియర్ సాంగ్ ఉందో అది, అండ్ ఆల్సో అదే థీమ్లో ఈ ట్రైలర్లో వచ్చిన మ్యూజిక్. అండ్ ఆల్సో నిన్న జరిగిన ఈవెంట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఆయనకి వెట్రిమారన్ దర్శకత్వంలో చేయాలని ఉంది అని చెప్పడం అయితే జరిగింది. వెట్రిమారన్ గారు మనకు తెలుసు, విడుదల కానీ, వడా చెన్నై కానీ, ఇప్పుడు విడుదల 2 ఈజ్ రెడీ టు రిలీజ్. ఆయన చేసిన ఏ సినిమా కూడా నేషనల్ అవార్డ్కి దగ్గరగా వెళ్ళి గెలుచుకున్న ఉన్నాయి, అలాగే నేషనల్ అవార్డు దగ్గరగా వెళ్ళిన సినిమాలు అన్నీ కూడా. అలాంటి డైరెక్టర్తో నాకు వర్క్ చేయాలని ఉంది అని ఎన్టీఆర్ గారు చెప్పడం తమిళనాడు స్టేజ్ పైన. అండ్ వెట్రిమారన్ గారు మరి తీసుకుని ఎన్టీఆర్ గారికి ఏమైనా కథ రాసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా కూడా ధనుష్, మనకి విజయ్ సేతుపతి ఇలాంటి వాళ్ళతో చేసిన తెలుగు వాళ్ళతో ఆయన ఎప్పటిదాకా చేయలేదు. మరి ఎన్టీఆర్ గారు ఆ మాట అనడం, ఎందుకంటే తెలుగులో ఎన్టీఆర్ గారే కాదు చాలామంది వెట్రిమారన్ పేరు చెప్తే ఖచ్చితంగా అలాంటి డైరెక్టర్తో ఒక్కసారన్నా పనిచేయాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి డైరెక్టర్ పేరు ఆ తమిళనాడు స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన ఎన్టీఆర్ గారు చెప్పడం, అండ్ వెట్రిమారన్ గారు దీని గురించి ఆలోచించి ఏమన్నా కథ రాసే అవకాశాలు ఉన్నాయా ఉంటే ఆ సినిమా, ఎందుకంటే ఆయన చాలా రియలిస్టిక్గా న్యాచురాలిటీకి దగ్గరగా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా చాలా రియల్గా చాలా జెన్యున్గా రాసుకుంటారు కథలన్నీ కూడా. అలాంటి కథకి ఎన్టీఆర్ గారిని ఎలాంటి కథ తీసుకుంటారు, ఎన్టీఆర్ గారు దాంట్లో వెట్రిమారన్ గారితో ఎలాంటి, ఎందుకంటే ఈయన కూడా చాలా న్యాచురల్ ఆర్టిస్ట్, ఎక్కడ యాక్ట్ చేసినట్టు ఉండదు ఎన్టీఆర్ గారు, అంత పెద్ద నటుడు ఆయన. ఆయన వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా పడితే ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. అది ఖచ్చితంగా ఒక గ్రాండ్ స్కేల్లో, నాట్ ఓన్లీ తెలుగు తమిళ్ ఇండస్ట్రీ, ఇట్ విల్ బీ ఏ గ్రాండ్ స్కేల్ ఆన్ వరల్డ్ సినిమా అని కూడా చెప్పే విధంగా ఉండొచ్చు అనేది తెలుస్తుంది. బట్ వీళ్ళిద్దరి మధ్యన ఆయన అనుకున్నది, అలాగే వెట్రిమారన్ గారు కూడా ఆలోచించి ఒక కథ రాస్తే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.